సో అవన్నీ క్విట్ చేసి ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ చేస్తా ఉన్నాము. హెల్త్ని ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటారు. ఒక ఏజ్ వచ్చినాక మళ్ళీ డబ్బులు ఇన్వెస్ట్ చేసి మళ్ళీ హెల్త్ సంపాదించాలనుకుంటారు, విచ్ ఈస్ ఇంపాసిబుల్ అనమాట. ముందే చెప్తున్నా, ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీరు ఈ వీడియో చూడలేకపోతే ఇప్పుడే ఒక లైక్ చేసండి. కనీసం ఒక 5 మంది కన్నా రికమెండ్ అవుతుంది. కనీసం చూసిన 5 మంది అయినా వాళ్ళ హెల్త్ మీద వాళ్ళు జాగ్రత్త పడతారు. మా డాడీ ఫ్రెండ్ ఒక అతను సాఫ్ట్వేర్ జాబ్ రిజైన్ చేసేసి వచ్చి నేచురల్ ఫార్మింగ్ చేస్తా ఉన్నాడంటే నేను మా మమ్మీ అక్కడికి వెళ్ళాము. నమస్తే అమ్మా. మీ పేరండి? నా పేరు సత్యనారాయణ. ఏం చదువుకున్నారు? నేను సిఎంఏ సిఎస్ అంటే కంపెనీ సెక్రటరీ అంటారు కదా, కంపెనీ సెక్రటరీ, కాస్ట్ అకౌంటెంట్, ఎంబీఏ ఇవన్నీ చేసి ఫినాన్స్ కంట్రోలర్ వర్క్ చేసేవాడు నేను హైదరాబాద్లో. సో అవన్నీ క్విట్ చేసి ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ చేస్తా ఉన్నాము. నేను మా మిసెస్ ఇద్దరం జాబ్ చేసేవాళ్ళని. ఆమె ఇంజనీరింగ్ చేసింది, సో ఆమె కూడా జాబ్ చేసేది. సో ఇద్దరం జాబ్స్ క్విట్ చేసి ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ చేస్తా ఉన్నాము. మేము వచ్చి ఆల్మోస్ట్ 4.5 years అయిపోయింది. సో జాబే చేసుకోవచ్చు కదా, దీని సైడ్ రావాలని ఎందుకు అనిపించింది మీకు? కరెక్టే, మంచి క్వశ్చన్. కాకపోతే ఏంటంటే అక్కడ జనాలు, నేను ఫినాన్స్ కంట్రోలర్ అంటే ఒక మంచి పొజిషన్లో ఉండి మేము ఇక్కడికి వచ్చాం కదా. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ అందరూ కూడా హెల్త్ని ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటారు. సో తర్వాత కొన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చేసరికి ఏదో ఒక జబ్బులు ఏవైనా వస్తాయి కదా. ఒక ఏజ్ వచ్చినాక మళ్ళీ డబ్బులు ఇన్వెస్ట్ చేసి మళ్ళీ హెల్త్ సంపాదించాలనుకుంటారు, విచ్ ఈస్ ఇంపాసిబుల్ అనమాట. సో కాబట్టి మేము ఇప్పుడు నాకు ఇది కొద్దిగా ముందుగా రియలైజ్ అయ్యాం మేము. సో రియలైజ్ అయ్యి మేము తొందరగా ఇంకా అక్కడ సిటీని వదిలిపెట్టేసి విలేజ్కి వచ్చాం అన్నమాట. ఇది కాన్సెప్ట్. యాక్చువల్ నాకు ఈ థాట్ రావడానికి కారణం ఏంటంటే, అంటే కొంతమందికి అంటే దేవుడు ఏదో పంపించినట్టు వస్తాయన్నమాట కొన్ని, ప్రతిదీ అట్లా జరుగుతూ ఉంటాయి. సో లేకపోతే మేమిద్దరం చదువుకునే దానికి, మేమిద్దరం చేసే జాబ్కి, మేము ఫైనాన్షియల్ కండిషన్కి ఇది టోటల్ డిఫరెంట్. అది ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ మా నాన్నగారు ఫార్మింగ్ చేసేవాళ్ళు. ఆయన అంతా కెమికల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు. మేము చిన్నప్పటి నుంచి కూడా అదే చూసింది. ఆయన ఒక్కసారి కూడా మమ్మల్ని పొలంలో కూడా అడుగు పెట్టనివ్వలేదు. సో బేసిక్గా లిటరల్గా నాకు కూడా జీరో నాలెడ్జ్ ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు. సో నాకు ఫస్ట్ ఏం జరిగిందంటే, నాకు ఒక వాట్సాప్లో ఒక మామూలు ఫార్వర్డెడ్ మెసేజ్లు ఉంటాయి కదా, అట్లా ఒక వీడియో ఏదో వచ్చింది. దాంట్లో ఏంటంటే ముంబై నుంచి ఒక కార్డియాలజిస్ట్ అంటే హార్ట్ రిలేటెడ్ డాక్టర్ ఉంటాడు కదా, ఆయన ఒక వీడియోలో ఏం చెప్పాడంటే A1 మిల్క్కి A2 మిల్క్కి డిఫరెన్స్ ఏంటి అనేది చెప్పాడు. సో A1 మిల్క్ అంటే జెర్సీ, హోల్స్టీన్ ఇవి ఉంటాయి కదా, సో ఆ మిల్క్ అనమాట. ఈ A2 మిల్క్ అంటేనేమో మన నాటావులు అంటాం ఊర్లో. సో అంటే పైన మోపురు ఉండాలి, గంగడోలు ఉంటుంది, దాన్ని నాటావులు అంటారు బేసిక్గా. సో దాని మిల్క్కి ఏంటి డిఫరెన్సెస్ అని చెప్పాడు అనమాట. సో A1 మిల్క్ అంటేనేమో జెర్సీ మిల్క్, A2 మిల్క్ అంటేనేమో నాటావు మిల్క్ అనమాట. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, నాటావు పాలు చాలా హెల్దీ, బికాస్ దాంట్లో A2 ప్రోటీన్ అనేది ఉంటుంది. మొత్తం ప్రోటీన్స్, తర్వాత పెప్టైడ్స్, తర్వాత అమినో యాసిడ్స్ ఇట్లా కన్వర్ట్ అయిపోతుంది. అదైతే A1లో అయితే అది ఛాన్స్ ఉండదు. కాబట్టి ఇది చాలా హెల్దీ. ఇప్పుడు మెయిన్గా వచ్చే లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నిటికీ కారణం A1 మిల్క్ అని ఆ కార్డియాలజిస్ట్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అప్పుడు దానికి సంబంధించిన వీడియోస్ చూస్తూ ఉన్నాము. అప్పుడు తర్వాత మాకేం అర్థమైంది, దాన్ని బేస్ చేసుకొని వ్యవసాయం చేయొచ్చు. ఇప్పుడు మనం తినేదంతా కూడా కెమికల్ ఫుడ్, కెమికల్ ఫార్మింగ్లో చేసిన ఫుడ్. సో దానివల్లే అందరికీ క్యాన్సర్స్ ఇట్లా పెద్ద పెద్ద జబ్బులు వస్తున్నాయని మేము రిలీజ్ అయ్యాం. సో అప్పుడు ఏం జరిగింది, ఆ వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు ఈ వీడియోస్ కూడా చూడడం జరిగింది. సో అప్పుడు మేము న్యాచురల్ ఫార్మింగ్ గురించి దాంట్లో తెలుసుకున్నాం. సో అట్లా ఒకదాని తర్వాత ఒకటి ఇంకా అది ఒక పిచ్చిలాగా పట్టింది మాకు. యాక్చువల్లీ నేను మా మిసెస్ కూర్చొని ఆఫీస్ అయిపోయాక ఇంకా అదే చేస్తూ ఉండేవాళ్ళు. సో మనం చేసేది ఏంది, ఇంత కష్టపడి సిటీస్కి వచ్చి ఇదంతా చేసి చివరికి మనం ఏం చేస్తాం, హెల్త్ అంతా జడగొట్టుకొని మళ్ళీ సంపాదించిన డబ్బులంతా దాని మీద పెడుతున్నారు. సో అట్లా మేము ముందుగా రియలైజ్ అయ్యి విలేజ్కి వచ్చాం అన్నమాట. ఇప్పుడు ఇవి ఏమేమి రైసులు పండిస్తారు? ఇప్పుడు మనము ఇక్కడ మైసూర్ మల్లిగా, కుజీ పటాలియా, నవారా, సో ఇవి మెయిన్ రైస్ వెరైటీస్ మనం ఈ 3 సెలెక్ట్ చేసుకున్నాము. ఎందుకంటే మైసూర్ మల్లిగా, కుజీ పటాలియా అనేటి, మైసూర్ మల్లిగా అయితే చిన్నపిల్లలు ఉండే ఇంట్లో కంపల్సరీగా ఉండాల్సిన రైస్. సో అట్లానే చిన్నపిల్లలు మాత్రమే తినాలని కాదు, సో అందరూ తినొచ్చు. సో కాకపోతే చాలా టేస్టీగా ఉంటాయి, చిన్నపిల్లలకు కావాల్సిన పోషకాలన్నీ దాంట్లో అందుతాయి. రైస్ వాడడం వల్ల బెనిఫిట్స్ ఏంటి ఓవరాల్ గా? అదే ఇప్పుడు నాటు రకాలు ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో ఇండిజినియస్ వెరైటీస్ అంటారు కదా. సో ఇవన్నీ దేవుడు ఇచ్చిన విత్తనాలు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మామూలుగా మనం బయట తినేదంతా ఏంటంటే హైబ్రిడ్. సో ఇవన్నీ ఏంటంటే సైంటిస్టులు మానవులు కనిపెట్టినట్టు, మామూలుగా బయట మనం మామూలుగా తినేటి. ఇవన్నీ ఏంటంటే దేవుడు ఇచ్చిన విత్తనాలు కాబట్టి విపరీతమైన ఇమ్యూనిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఒక ఫస్ట్ నుంచి కష్టపడతా నాటు మనుషులు అంటాం చూసారు మనం, వాళ్ళకి ఇప్పుడు మనం అంతా ఏంటంటే
బొంతకోడు లాగా ఉన్నాం ఇప్పుడు మనం నిజం చెప్పాలంటే. అంటే అసలు శక్తి ఉండదు, చూడడానికేమో బాగా ఇదిగా కనిపిస్తాం కానీ ఎనర్జీ ఉండదు మనకు. సో మనం విలేజ్ లో కొంతమంది చూస్తే ఇప్పుడు మా తాత అయితే సన్నగా ఉండేవాడు, 100 సంవత్సరాలు బతికాడు. సో మా నాన్న ఇప్పుడు 80 years, ఇంకా స్టిల్ హీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో కానీ వాళ్ళు మా తాత ఉన్నంత హెల్దీగా మా నాన్న ఉండకపోవచ్చు, మా నాన్న ఉన్నంత హెల్దీగా నేనుండను, నేనున్నంత హెల్దీగా మా పిల్లలు ఉండకపోవచ్చు. సో దీనికి అంతటి రీజన్ ఏంటంటే ఈ హైబ్రిడ్ విత్తనాలు వచ్చేసినాయి. సో మొత్తం కెమికల్ ఫార్మింగ్ అయిపోయింది. ప్రతిదీ ఫస్ట్ నిద్రలేసినప్పటి నుంచి తాగే పాల దగ్గర నుంచి పడుకునేటప్పుడు తాగే మళ్ళీ అన్నిటి వరకు ఫుడ్ వరకు అన్నీ కూడా కెమికలైజ్డ్. సో ఇంకా క్యాన్సర్లు ఇవన్నీ కాకపోతే ఇంకేమొస్తాయి. సో ఎనర్జీ లేదు జనాలకి బేసిక్గా, దానికి తోడు విషం తింటున్నాం కాబట్టి ఇలా డిసీజెస్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఈ రైసే కాకుండా ఇంకా మీ దగ్గర ఏమేమి అవైలబుల్గా ఉంటాయి? మా దగ్గర మేము యాక్చువల్గా రైస్, గ్రౌండ్ నట్ మెయిన్గా చేస్తాము. నెక్స్ట్ క్రాప్లో మనం ఏం చేస్తామంటే పెసలు, మినుములు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు ఇవన్నీ వేస్తూ ఉంటాం. సో క్రాప్ రొటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి న్యాచురల్ ఫార్మింగ్లో ఎస్పెషల్లీ ఏ ఫార్మింగ్లో అయినా కూడా క్రాప్ రొటేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మేము అట్లా క్రాప్ రొటేషన్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు నేను చెప్పే కదా ఈ రైస్తో పాటు అవి కూడా చేస్తాం, ఒక క్రాప్లో ఇవి, ఒక క్రాప్లో ఇవి అట్లాగా. సో ఇవి కాకుండా మనము ఇప్పుడు మనలాంటి ఫార్మర్స్ దగ్గర పసుపు, కారము, తర్వాత పప్పులు, మిగతా పప్పులు ఉంటాయి చూసారా, కందిపప్పు ఇట్లాంటివి, పెసలు, మినుములు మనమే చేస్తాము. మన దగ్గర లేనప్పుడు మాత్రమే మన లాంటి ఫార్మర్ దగ్గర తీసుకుంటాము. సో ఇవి కాకుండా మనము పికిల్స్ ఉంటాయి కదా. సో ఈ మధ్య కాలంలో మేము ఏంటంటే ఆల్మోస్ట్ 2 years నుంచి పికిల్ స్టార్ట్ చేసాము. తర్వాత ఇప్పుడు రీసెంట్గా 1 month నుంచి స్నాక్స్ తయారు చేస్తాము. సో స్నాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఉంటాయి కదా మురుకులు, అంటే మైసూర్ మల్లిగతో, నవారాతో మురుకులు చేస్తాము. సో తర్వాత కొబ్బరి బూరెలు చేస్తాము, ఇంకా చాలా స్నాక్స్ చేస్తాము మనం. సో అవి దాంతోపాటు పొడులు, తర్వాత పచ్చళ్ళు, అదే ఊరగాయలు, ఇవన్నీ కూడా చేస్తాం అనమాట. మళ్ళీ బ్యూటీ ఐటమ్స్ అంటే ఇప్పుడు మనం హెయిర్ కలర్, తర్వాత హెయిర్ ఆయిల్ అవి కూడా చేస్తాం, ఫేస్ క్లెన్జర్ అవి కూడా చేస్తాం. మొత్తానికి అంతా న్యాచురల్ గా ఉండాలి, అన్ని బయట తెచ్చుకొని కెమికల్స్ తో మన బాడీని కానీ టోటల్ గా వేస్ట్ చేసుకునే దాని బదులు అన్ని ఇవే వాడితే కన్నా చాలా మంచిగా రిజల్ట్ ఉంటుంది. అందరూ కూడా అదే వాడాలి. మీరు కూడా తీసుకుంటున్నారు కదా ఖుషి పడాలి. ఆల్మోస్ట్ సార్ బాగుంది, చాలా బాగున్నాయి. మీరు 2 years 3 years నుంచి మీరు ఇదే వాడుతున్నారు. మన దగ్గర ఖుషి పడాలి మైసూర్ మల్లిగా తీసుకుంటారు. మీరే చెప్పాలి, టేస్ట్ కూడా చాలా బాగుంటది, చాలా బాగుంది. అదే అదే మీకు మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని కన్వర్ట్ అయినప్పుడు ఎంత అంతకు ముందుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మీ బాడీలో. సో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, చిన్న చిన్న వాటికి సిక్ అవ్వము. సో డైజెస్టివ్ ప్రాబ్లమ్ అవి ఉన్నాయి. ఇప్పుడు దీంతో అది నాకు ప్రాబ్లం తగ్గింది, చాలా బాగా తగ్గింది. అదే నాటు విత్తనం ఉండే స్పెషాలిటీ అదే, అంత ఈజీగా సిక్ కాము, ఎందుకంటే చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది దీంట్లో. సో ఇంకో నవారా అని ఒక రైస్ ఉంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నవారా ఏంటంటే చూడడానికి రెడ్ కలర్ లో ఉంటుంది రైస్, అన్ని రెడ్ కలర్ రైస్ నవారా కాదు. ఓకే, అవును. అప్పుడు అవి ఇవి తేడా ఎలా తెలుసుకుంటాం మనము? అంటే మాకైతే అర్థమవుతుంది, స్లైట్ వేరియేషన్ ఉంటుంది బేసిక్ గా. సో నవారాలో ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మా నాన్నకి షుగర్ వచ్చింది నేను ఇక్కడికి వచ్చాక. సో ఆయనకి 350 పైన ఉండింది షుగర్. సో ఆయనకి పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు హీఈస్ లీడింగ్ వెరీ నార్మల్ లైఫ్. మీరు ఇంత లాస్ట్ టైం వచ్చినప్పుడు సార్ వాళ్ళు కూడా చూసారనమాట. సో వాళ్ళు ఇంతకుముందు చెప్తాను కదా మనం మాట్లాడినప్పుడు. సో హీఈస్ వెరీ యాక్టివ్ ఇప్పుడు. సో అట్లా ఎంత అంటే మా ఇంట్లోనే నేను నవారా గురించి చూశాను కదా, అంటే ఎంత శక్తి ఉంటుంది దీంట్లో అని. సో డయాబెటిక్ ని 100% తగ్గించుకోవచ్చు నవారా రైస్ అంటే, ఓన్లీ ఆ రైస్ వల్ల. అంటే మామూలుగా అది ఇంత తినాల్సిన అవసరం లేదు, ఇంత తిన్నా కూడా కడుపు నిండిపోద్ది. సో కాబట్టి తక్కువ తింటాము. ఇప్పుడు కావాల్సింది కూడా జనాలకి అలాంటి ఫుడ్డే కావాలి, కొద్దిగా తిన్నా హెల్దీ ఫుడ్ తినాలి. అవునవును. అంటే యాక్చువల్లీ జనాలు ఏమనుకుంటారు అంటే ఇవి చాలా కాస్ట్లీ అది అనుకుంటారు, కానీ ఇప్పుడు ఇంత రైస్ తినడానికి ఇంత రైస్ తిన్నా కడుపు నిండేదానికి చాలా తేడా ఉంటుంది కదా. సో ఒకవేళ రైస్ ఇప్పుడు మా నాన్నగారికి రైస్ అవి సహించలేదు, అంటే అవి కొద్దిగా హార్డ్ ఉంటాయి కదా. సో ఆయన ఏం చేసాడంటే, మేమేం చేసామంటే సో ఈయనకి ఇడ్లీలు, దోశలు ఇట్లా టిఫిన్ ఐటమ్స్ చేసి పెట్టడం స్టార్ట్ చేసాం. సో దాన్ని ఈజీగా యాక్సెప్ట్ చేశాడు, ఇష్టంగా తినడం వల్ల అది పూర్తిగా తగ్గిపోయింది ఆయనకి ఇప్పుడు. అది ఆయన ఇప్పుడు చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఎంతమందికి షుగర్ తగ్గుతా ఉంది వచ్చిన వాళ్ళకి. సో నార్మల్ లైఫ్ లీడ్ చేయాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. అదే బయట వెళ్తే కూడా వేళ్ళు ఖర్చు పెడతాం తినేదానికి, దాని నుంచి హెల్త్ పాడు చేసుకుంటాం. అదే ఇది ఎక్కువ అని దీనికి ఖర్చు ఎక్కువ చేసుకోం. అయ్యో రైస్ వచ్చి 2600 అంటాము, కానీ వర్తే అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ తీసుకున్నామంటే రైస్, పసుపు, కారం, ఆయిల్, సాల్ట్, ఇవి మనం తినే ఫుడ్ లో 60% ఇవే ఆక్యుపై చేసాం.
సో వీటికన్నిటికీ మీరు ఖర్చు పెట్టేదానికంటే ఒక 1500 2000 ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటే 60 to 70% ఫుడ్ మీరు న్యాచురల్ ఫుడ్ తినొచ్చు. సో మిగతావి మీకున్న ఫైనాన్షియల్ కండిషన్ పెట్టి ఒక్కొక్కటి పెంచుకోవచ్చు. సో ఇది చాలా సింపుల్. ఇప్పుడు సినిమాకి వెళ్ళినా కూడా 3-4 వేలు అయిపోతా ఉంది. ఫ్యామిలీ వెళ్ళారంటే ఈజీగా అయిపోతా ఉంది. పాప్కార్నే ఉంటుంది 400-450. సో ఇది కంటిన్యూస్గా ప్రతిరోజు తినేది, అది ఒక్క పూట తినేది. సో ఏది కాస్ట్లీ అనేది మనం ఆలోచించుకోవాలి. సరే, ఇది ఇంకా ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళు ఎలా కాంటాక్ట్ అవ్వాలి మీతో? అప్పుడు మనకి gosahaj.com అనేసి రీసెంట్గా మనం లాంచ్ చేసాము మన వెబ్సైట్ ఒకటి, www.gosahaj.com. దాని తర్వాత ఇప్పుడు మనకి రైస్ గీ ఇవి రెండు మాత్రము రైస్ బ్యాగ్స్ నేను చెప్పి 25 kg బ్యాగ్స్ చిన్న చిన్నవి కావాలంటే వెబ్సైట్ లో తీసుకోవాల్సిందే. 25 kg బ్యాగ్ కావాల్సి ఉంటే అది కానీ లేకపోతే గీ కానీ ఇవి రెండు మాత్రము మనము స్నాక్స్ ఇవి 3 మాత్రం మనము మన ఫోన్ నంబర్ 9850476684 ఈ నంబర్లో మనల్ని వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో మీకైనా మీ ఫ్యామిలీ వాళ్ళకైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి 10K లైక్స్ అయినా వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ తప్ప ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అస్సలు నచ్చవు, ఆ విషయం నాకు తెలుసు. మనకి హెల్త్ బాగుంటేనే ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయగలుగుతాము, అందుకోసమే ఈ వీడియో పెట్టాను. అదనమాట ఈ వీడియోకి. ఓకే బాయ్.